నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం ప్రజావాణి దగ్గర ఉన్న ప్రజావాణి దగ్గర అయితే అహ్మదీగూడలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ అలౌ చేయడం జరిగింది వీళ్ళకి. ఆ డబుల్ బెడ్రూమ్స్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చాక మేనిఫెస్టో ఇచ్చిన మూమెంట్ లో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలౌ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ అందులో ఎలాంటి వసతులు లేవు. వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎలాంటి లేకుండా వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ప్రజావానికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ వెళ్ళకపోతే కూడా వాళ్ళకి మీకు డబుల్ బెడ్రూమ్ రద్దు చేసేస్తాం, వేరే వాళ్ళకి ఇస్తాం, లేని వాళ్ళకి అని చెప్పి అధికారులు ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడ ఉండొచ్చు? మేము అహ్మదీగూడ డబుల్ బెడ్రూమ్ నుంచి అండి. మాకు గత ప్రభుత్వం కాలంలో మాకు పట్టాలు ఇచ్చారు, మాకు ఇల్లు కేటాయించారు. కానీ అందులో ఎటువంటి వసతులు లేకపోవడం మూలంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 నెలలు అయింది. 14 నెలల నుంచి మేము ప్రజాభవన్ చుట్టూ, జిహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ, అనేక కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతాం జరుగుతుంది. మాకు వసతులు కల్పించండి, మాకు వసతులు ఏర్పాటు చేయండి అని చెప్పి చేస్తుంటే ఏమేమి వసతులు లేవన్నా మీ డబుల్ బెడ్రూమ్? మాకు మొత్తం 9 అంతస్తులు, అది 9 అంతస్తుల్లో లిఫ్ట్ సౌకర్యం లేదు, లిఫ్ట్ సౌకర్యం సంబంధించడానికి లేదు, కరెంటు లేదు, వాటర్ లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కరెంట్ వచ్చింది, కానీ వాటర్ లేదు, లిఫ్ట్ సౌకర్యం లేదు, డ్రైనేజ్ సౌకర్యం సరిగ్గా లేదు. అక్కడ ఉన్న మొత్తం కూడా క్లీనింగ్ కూడా సరిగ్గా లేకపోతే మేమందరం కూడా తల ఒక 500 చప్పున వేసుకొని ఒక్కొక్క బ్లాక్ దాదాపు 1,50,000 చిల్లర మేము ఖర్చు చేసుకొని మేమే క్లీన్ చేసుకోవడం జరిగింది. మేమే పెట్టుకొని చేసుకుంటాం. అట్లా మొత్తం కూడా అహ్మదీగూడ ఏరియాలో దాదాపు ₹1 కోటి దాకా మేమే ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు మాకు అవసరమైన ఫెసిలిటీస్ లేవు. ఆ ఫెసిలిటీస్ కోసం ఈ రోజు చుట్టూ తిరుగుతున్నాం. మాకు గతంలో అమరిపల్లి గారు ఉన్నప్పుడు కూడా తిరిగి చెప్తే 2 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారు, కాలేదు. మళ్ళీ వచ్చి అడిగిన తర్వాత మళ్ళీ 1 నెల రోజులు చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు ఇచ్చింది ఏంటంటే ఈ రోజు ఈ బ్యానర్ పెట్టారు అక్కడ. ఎందుకనంటే మీరు కనుక డిసెంబర్ 15 కల్లా రాకపోతే కనుక మీ ఇళ్ళని జప్తు చేసుకొని ఎవరైతే లేని వారు ఉన్నా వాళ్ళకి ఇస్తామని చెప్పన్నారు. మాకు వసతులు లేక మేము రావట్లేదు, కానీ మాకేదో ఇష్టం లేక రావట్లేదు కాదు. మాకు సరైన ఫెసిలిటీ కల్పిస్తే మేము వస్తామని చెప్పి 14 నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఓకే అన్న, వాళ్ళు ఫెసిలిటీ ఇవ్వమని అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు సమాధానం? చేస్తామని చెప్పారు. గతంలో చెప్పారు 2 నెలల నుంచి పూర్తి చేస్తామని చెప్పన్నారు. అప్పుడు లేదు, మళ్ళీ మధ్యకాలంలో మళ్ళీ కలవడం జరిగిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 30 కల్లా పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు ఇలాంటి బ్యానర్ పెట్టారు. ఈ బ్యానర్ ఏంటి, మీరు కనుక డిసెంబర్ 15 కల్లా రాకపోతే కనుక మీ ఇళ్ళని జప్తు చేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి. అంటే ఏ రకంగా మేము వసతుల గురించి తిరుగుతా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈ రకమైన బ్యానర్లు పెట్టి మమ్మల్ని ఏ రకంగా భయపెట్టడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా? మేము అందరూ లబ్ధాలందరికీ ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా, అధికారులు కూడా ఆ సమస్య పరిష్కరించకుండా ఇటువంటి బ్యానర్లు పెట్టి దేనికి చర్య అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం ఈ రోజు మళ్ళీ దీనికోసం కూడా ఇక్కడికి ప్రజాభవన్కి రావడం జరిగింది. ఇది దాదాపు 11వ 12వ మొత్తం. అప్పుడు చెప్పింది అదే, 2 నెలల నుంచి పూజ చేస్తామని చెప్పి అప్పుడు చెప్పారు. మళ్ళీ 2 నెలలు అయిపోయిందా మళ్ళీ వచ్చాం, అయిన తర్వాత మళ్ళీ 1 నెల రోజులు ఇస్తామని చెప్పన్నారు. ఎట్లా మరి పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది? దానికోసం ఇవాళ అది తెలుసుకుందని చెప్పి ఇక్కడికి వచ్చామండి. 11వ వచ్చినా అదే ఆన్సర్ ఉంది, మరి నమ్ముతున్నారా మరి పరిష్కారం? సమస్య పరిష్కారం అవుతాయండి. అవుదా, దగ్గర దాదాపు 9 కోట్లు కేటాయించని చెప్పి చెప్పారు. మాకు ఏదేంటంటే ఈ బ్యానర్ పెట్టడం వెనకాల ఎందుకని చెప్పి దీన్ని ప్రశ్నించడం కోసం ఈ రోజు వచ్చామండి. దానికి సంబంధించి పనులు చేస్తున్నామని చెప్పి మాకు నమ్మకం మేము చేసుకుంటున్నాం. అందుకోసమే మేము అందరూ కూడా దాదాపు 2 నెలల నుంచి మెయింటెనెన్స్ కిందగా తీసుకొని డబ్బులు తీసుకొని కూడా మేము అందరం కూడా మెయింటైన్ చేసుకుంటున్నాం. ఏ చిన్న పనులు ఆ పనులు కూడా చేసుకుంటున్నాం. అని లైట్లు ఫిట్ చేసుకోవడం కానీ, ఇతర ఏర్పాటు చేసుకోవడం కానీ, క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సందర్భంలో ఇలాంటి బ్యానర్ పెట్టడానికి మేము ఈ భయాందోళనకు గురై ఈ రోజు ఆడడానికి ఇక్కడికి వచ్చామండి. అంటే అన్న, డబుల్ బెడ్రూమ్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎలాంటి సదుపాయాలు ఉన్నా గవర్నమెంటే పే చేయాల్సి ఉంటది, కానీ మీరు పర్సనల్ గా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదండి. మేము అదే అడుగుతున్నాం. అది చేయట్లేదు కాబట్టి కొన్ని తప్పని పరిస్థితుల్లో మనం ఏర్పాటు చేసుకుంటే తొందరగా వెళ్ళగలుగుతామని ఉద్దేశంతో మేము, ఎందుకంటే 14 నెలలు అయిపోయింది, ఇంకెంతకాలం కిరాయిలు కట్టుకుంటూ ఉండాలి. అవి బాధ భరించలేక కొద్దిగా మన బడ్డ సమస్యలు తీరుతాయని చెప్పి కొన్ని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. అయినా కానీ కీలకమైన సమస్యలు ఉన్నాయి. వాటర్, కరెంటు, లిఫ్ట్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ చేయాల్సింది తప్ప మేము చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా కోట్లతో లక్షలతో కూడుకున్న పనులు. మేము చిన్న ఏదో మా ఇళ్లలో సంబంధించిన లైట్లు ఫిట్ చేసుకోగలుగుతాం, శుభ్రం చేసుకోగలుగుతాం, ఇంకేదన్నా చేసుకోమంటే చిన్న పనులు ఏదన్నా పెట్టుకోగలుగుతాం తప్ప పెద్ద స్థాయిలోనే మేము పెట్టలేం. దానికోసం అడిగితే ఈడీ గారు చెప్పింది ఏంటి, 900 కోట్లు కేటాయించాం, మీ పనులు చేస్తాము, పూర్తయితని చెప్పారు. మా అహ్మదీగూడకు సంబంధించి 9 కోట్లు కూడా కేటాయించామని కూడా చెప్పారు. కానీ దాని వసతులు ఇవ్వడంలో మాత్రం నత్తనాడక నడుస్తున్నాయి. 14 నెలలు అయినా కాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? అది చెప్పుకోవడం కోసం మళ్ళీ ఒకసారి చెప్పుకోవడానికి వచ్చినందుకు ఈ రోజు ఈ బ్యానర్ పెట్టడం జరిగింది. దానికోసం ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ఓకే అన్న, మీకు డిసెంబర్ 15 వరకే లాస్ట్ డేట్ ఇచ్చారు, రాకపోతే మీకు రద్దు చేస్తాం, లేని వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తున్నారు. దాదాపు ఏంటంటే మీరు కూడా లేని వాళ్ళే, ఇల్లు లేకనే మీరు రెంట్లు తీసుకొని ఉంటున్నారు, ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ డిసెంబర్ 15 వరకు మీరు లోపలికి వెళ్ళకపోతే, సదుపాయాలు లేవని చెప్పి మీరు ఆగుతున్నారు. లోపలికి వెళ్ళకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి మరి? ఖచ్చితంగా అండి, ఒకవేళ అదే పరిస్థితి వచ్చి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే కనుక మేము ఏ స్థాయికైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సెక్రటరీని
దిగ్బంధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం చెప్పడం కోసం కూడా ఈ సందర్భంగా మీకు మీ పత్రికా సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అహ్మద్ కూడా సంబంధించిన వాసులు వాళ్ళ డబుల్ బెడ్రూమ్స్ అనేవి కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చింది. కానీ అలాట్మెంట్ అనేది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అందులో ఎలాంటి సదుపాయాలు లేకుండా కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లిఫ్ట్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి వల్ల మేము ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నాం. ప్రొద్దున లేస్తే మనకు అవసరమయ్యేది స్నానానికి కావచ్చు, వాష్రూమ్కి వెళ్ళడానికి కావచ్చు, మనకు వాటర్ అవసరం అవుతుంది. అలాంటి అత్యవసరంగా ఉపయోగపడే వాటర్ లేకపోవడం వల్ల మీకు చాలా ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు పట్టించుకుంటలేరని చెప్పి మేము చాలా సార్లు 11వ ప్రజావానికి రావడం జరిగింది. 11వ వచ్చినా ఎలాంటి యాక్షన్ లేదు. చూసుకుంటామండి, మీకు సంబంధించిన కలెక్టర్ గారు చెప్తామని చెప్తున్నారు. 11వ వచ్చిన అదే ఆన్సర్, నెక్స్ట్ 12వ వస్తాం అప్పుడు అదే ఆన్సర్ ఇస్తారు అంటున్నారు. ఒకవేళ పట్టించుకోకపోతే 15 తారీఖు వాళ్ళు అధికారులు లాస్ట్ డేట్ పెట్టిరు. మీకు డబుల్ బెడ్రూమ్ మీరు 15 తారీఖు లోపు మీరు డబుల్ బెడ్రూమ్ మాత్రం రాకపోతే లేని వాళ్ళకి, ఇంకా మీలాగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. మేము ఉన్నామని చెప్పట్లేదు. వీళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే మేము ఉన్నామని చెప్పట్లేదండి, మాకు ఇలాంటి సదుపాయాలు లేవు, ఆ సదుపాయాలు కొంచెం ఇప్పించండి. మా సొంత ఖర్చులతో మీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కూడా ఏమీ లేదు. మా సొంత ఖర్చులతో అందులో ఉన్న సదుపాయాలు ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సదుపాయాలు కావచ్చు మేము తీసుకున్నామండి. మా సొంత ఒక్కొక్కరం మంచికి 1,00,000 చూసుకున్నా కూడా ఒక కోటి రూపాయల దాకా మేము ఇక్కడ ఉన్న ఈ 9 ఫ్లోర్స్ ఉన్న అందరం కూడా ఓనర్స్ అందరం కూడా ఒక కోటి రూపాయల దాకా ఖర్చు చేసి మా సొంతంగా ఖర్చు చేసి అందులో ఉన్న సదుపాయాలను వేసుకున్నాం సార్. కనీసం ఇప్పటికైనా మాకు కొంచెం సహకరించి ఆదుకోవాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి.